హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ ఆర్టిస్టిక్ ఫ్రెండ్ నిసిన్. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది కదా, ఎగ్జామ్స్ అని హాలిడేస్ తర్వాత మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకే ఎడిటింగ్కి అస్సలు టైం సరిపోలేదు. ఫైనలీ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ముందుగా మన హాస్టల్ ఒక మంచి ముగ్గుతో వెల్కమ్ అయితే ఇచ్చేశారు. సెలబ్రేషన్స్ బ్యానర్తో హాస్టల్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. ఇఫ్ రిమెంబర్ దిస్ రోడ్, నేనైతే అస్సలు మర్చిపోలేను. బికాస్ ఆఫ్ ఇక్కడే ఒక రీల్ అయితే చేశాను, మై కాలేజ్ డే సెలబ్రేషన్స్ వైబ్స్ అని. దానికి కొంతమంది మా ఫ్రెండ్స్ ఎవరు తరుముతున్నారు ఎందుకు అలా పరిగిస్తున్నావు అని కామెంట్ కూడా చేశారు. బట్ ఏదో ఫ్రాక్ అలా బాగుంది, వ్యూ కూడా బాగుంది అని ఏదో అలా ట్రై చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయి ఉంటే నా బయోలో లింక్ అయితే ఉంది, వెళ్ళి చూసి నచ్చితే లైక్ చేసి అయితే వచ్చేయండి. మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం. ఫైనలీ మన కాలేజ్కి అయితే రీచ్ అయిపోయాం. డే టైం కాబట్టి అంతగా లైటింగ్ సెలబ్రేషన్స్ కనిపించడం లేదు. మళ్ళీ ఈవినింగ్ చూద్దాం. లైటింగ్స్తో మన కాలేజ్ సూపర్గా మెరిసిపోతూ ఉంటుంది. లోపలికి వెళ్ళి మిగతాది కూడా చూసేద్దాం పదండి. మళ్ళీ ఒక మంచి ముగ్గుతో ఒక మంచి గ్రీన్ కార్పెట్ అయితే వేసేసారు. ఇంత మంచి గ్రీన్ కార్పెట్ ఖాళీగా ఉంటే బాగోదు కదా, అందుకే మన జోగాడు ఒక మంచి ర్యాంప్ వాక్ అయితే వెల్కమ్ ఇచ్చేసాడు. ఇదిగో ఫైనల్లీ మన ఆడిటోరియంకి అయితే రీచ్ అయిపోయాం. డయాస్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. అంతా కలర్ఫుల్గా సందడిగా ఉంది. అలాగే మన పర్ఫార్మెన్సర్స్ని కూడా చూసేద్దాం పదండి. మన వాళ్ళని రెడీ చేయడానికి మేకప్ ఆర్టిస్టులు కూడా వచ్చేసారు. ఫైనల్లీ మన వాళ్ళందరూ రెడీ అయిపోయి పిక్స్ కూడా దిగేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మన కాలేజ్కి సంపంగి కూడా వచ్చింది ఫ్రెండ్స్. దానికి ఒక మంచి స్పెషల్ ఎంట్రీ అయితే ఉంది, చూసేద్దాంలేండి. ఇదంతా జరుగుతూ ఉండగానే మన చీఫ్ గెస్ట్లు కూడా వచ్చేసారు. ఫైనల్లీ అందరూ గ్యాదర్ అయిపోయారు. ఇంకేముంది, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడమే. అందరూ కలిసి దీపం వెలిగించి ఒక డివోషనల్ డ్యాన్స్తో అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మన కాలేజ్ సాంగ్తో స్టాండింగ్ పొజిషన్ అయితే ఇచ్చేశారు. ఓకే, నెక్స్ట్ అయితే ఒక మంచి క్లాసికల్ పర్ఫార్మెన్స్. మన వాళ్ళైతే సూపర్గా పర్ఫామ్ చేశారు. ఆ వీడియో అంతా అప్లోడ్ చేయాలంటే మన వ్లాగ్ అంతా ఆ వీడియోకే సరిపోతుంది. సో అందుకే ఆ వీడియో సపరేట్గా చూసేద్దాం. తర్వాత ఏముంది, స్పీచెస్ స్టార్ట్ చేశారు. మన స్టూడెంట్స్ అంతా వింటూ కూర్చున్నారు. ఫైనలీ స్పీచెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. అంటే మన కాలేజ్ డేకి ముందే పీటీ సార్ అండ్ లెక్చర్స్ అందరూ కలిసి గేమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేస్తారు. దానిలో వినేల వాళ్ళకి ప్రైజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దానిలో మనకు కొన్ని ఏవో అలా ప్రైజెస్ అయితే వచ్చేసాయి. ఫైనల్లీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. దేనికోసం అయితే ఇంతలా వెయిట్ చేశామో ఆ టైం అయితే వచ్చేసింది. కానీ ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ అయితే వచ్చేద్దాం. అదే ఫ్రెండ్స్, డిన్నర్. ఆకలి వేసింది కదా, ఇంత కష్టపడి కూర్చున్నాం. నీకు ఆకలి ఇట్లేదా? నాకైతే చాలా ఆకలి వేస్తుంది. అది కాక మన కాలేజ్లో మంచి బిర్యానీ అండ్ రోటీ అండ్ ఐస్ క్రీమ్ అంటే నచ్చిన వాళ్ళు ఉంటారు. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందే చెప్పాను కదా నైట్ టైం మన కాలేజ్ని చూపిస్తా అని. ఇప్పుడు చూసేద్దాం పదండి. ஈ பறக்குற ஈ அடையில நீ மதக்குற நாள் அடையில நான் மடக்குன மான் வடிவுல ஆள் குடிக்கிற காத்து மேல காத்து உனக்கு குடுக்க போற ஷாட்டு எடுத்து 2 ரவுண்டு ஊத்து ஒன்ஸ் எடுக்க போற பாத்து நேத்து ஊத்து மேல வாத்து வாசல் கதவை கொஞ்சம் சாத்து உனக்கு பிடிச்ச பாட்டை கேட்டு பாப்பா தலைய நீயும் ஆட்டு. ఫైనల్లీ మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ప్రోగ్రామ్, అదే ఫ్రెండ్స్ కల్చరల్స్ అయితే వచ్చేసింది. మన రాజేష్ సార్ కొడుకు ధృవిక్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. కల్చరల్స్లో ద బెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే మన వాళ్ళలో 2 కేటగిరీస్ ఉంటారు. స్టేజ్ పైన ఎంజాయ్ చేసే ఫ్రెండ్స్ కొందరుంటే, స్టేజ్ కింద ఎంజాయ్ చేసే ఫ్రెండ్స్ కొందరుంటారు. వాళ్ళల్లో మన సెకండ్ కేటగిరీ. మనం స్టేజ్ పైన కన్నా కిందే మంచిగా ఎంజాయ్ చేస్తాం. ఫైనల్లీ
హెల్త్ స్ట్రెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓ మర్చిపోయా అనుకుంటున్నారా? మర్చిపోలేదులేండి. స్పెషల్ ఎంట్రీ సంపంగి ఉంది కదా, ఎలా మర్చిపోతాను. సంపంగికి స్పెషల్ ఎంట్రీ అని చెప్పాను కదా, పార్ట్ 2లో చూసేద్దాం. వచ్చేయండి.